హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్న కాకరకాయ ఉల్లికారం అండ్ పచ్చి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. మరి జనరల్గా మనము ఫ్రైతో పాటు రసం కాంబినేషన్ బాగుంటుందండి, బట్ ఈ కాకరకాయ ఉల్లికారంతో పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఇచ్చానండి. సరే, మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ 400 grams ఆఫ్ కాకరకాయలు తీసుకున్నానండి. వీటికి స్కిన్ అనేది పీల్ చేయవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ ఇట్లానే మనం వాష్ చేసేసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదు మేము తినమండి ఇట్లా అనుకుంటే లైట్గా పైన స్కిన్ అనేది తీసేసుకోవచ్చండి. బట్ ట్రస్ట్ మీ, ఒక్కసారి స్కిన్ తీయకోకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ పిల్లలు కూడా కాకరకాయ చేదు నాకు వద్దు అట్లా ఏమనరు, వాళ్ళు కూడా తినేస్తారు. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ముక్కల్లోకి ఒక 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకుని వీటిల్ని మనము ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్క కట్ పెట్టేసేయాలన్నమాట. 10-15 minutes తర్వాత మనము ఈ రసాన్ని పిండేసుకోవాలండి కాకరకాయల ముక్కల్లోది. ఇట్లా నేను చూపించిన విధంగా నేను ఒకసారి ఆల్రెడీ పిండేశాను, ఇది రెండోసారి నేను పిండుతున్నా అనమాట. ఇట్లా ఇంకా జ్యూస్ వస్తుంది. కాకరకాయల్లోని ఆ చేదు బిట్టర్నెస్ని పోగొట్టుకోవడానికి మనం ఇలా పిండేస్తామండి. ఇప్పుడు మనము ఉల్లికారం రెడీ చేసుకుందామండి. ఒక బ్లెండర్ తీసుకుని మిక్సర్ జార్, దానిలోకి 2 పెద్ద ఆనియన్స్ వేసుకోవాలండి, లేదా 1/2 kilo ఆనియన్స్. అలానే 1 teaspoon ఎర్రకారపొడి, ఒక 2 నుంచి 3 పెద్ద గార్లిక్ క్లోవ్స్ అండి, ఎల్లుల్లిపాయలు. అలానే ఒక 1/2 teaspoon జీలకర్ర, ఒక 1/2 teaspoon ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి, లేదా కొంచెం కచ్చా పచ్చాగా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక 1/2 cup ఆయిల్ వేసుకోవాలండి. దీనికి బాగా ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము తాలింపు గింజలు వేసుకుందామండి. 1 teaspoon పచ్చిశనగపప్పు, 1 teaspoon సాయమినపప్పు, ఒక 1/2 teaspoon ఆవాలు, ఒక 1/2 teaspoon జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనము పిండుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలండి. ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 1/2 teaspoon పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఒక 1/2 teaspoon ఉప్పు వేసుకుందామండి. ఎక్కువ పట్టదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలు పిండుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి పిండుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మనము బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఎందుకు బాగా ఫ్రై అవ్వాలి అన్నానంటే మనము ఉల్లికారం వేసిన తర్వాత అవి ఎలానో మెత్తగా అయిపోతాయి. సో అందుకని మరీ లైట్గా కాకుండా కొంచెం ఎక్కువ వేయించుకోవాలి. ముక్కలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లికారాన్ని ఇందులోకి వేసేసుకుందాము. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసేసుకుని నిదానంగా మనము దీన్ని వేయించుకోవాలండి. ఉల్లిపాయలోని పచ్చితనం పోయేంత వరకు ఇట్లా వేయించుకోవాలండి. చూసారా, ఆయిల్ మనం 1/2 cup వేసాము, అసలు ఏమీ లేదు. ఇప్పుడు మొత్తం పీల్ చేసుకుంది ఉల్లిపాయ. ఇన్ బిట్వీన్ మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది సరిపోకపోతే మీకు రుచికి సరిపడా వేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇంకా మీరు ఇది సర్వ్ చేసేసుకోవచ్చు. మన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ఈ కాకరకాయ ఉల్లికారం కాంబినేషన్కి పచ్చి పులుసు తయారు చేసేసుకుందామా? మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? ఒక చిన్న బాల్ సైజ్ ఆఫ్ చింతపండు తీసుకోవాలండి. అలానే ఒక 50 grams బెల్లం, 1 teaspoon ఇగురు కారము, 1 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి. నేను ఇక్కడ 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ముందుగా మనము ఈ చింతపండుని ఒక 1/2 glass వాటర్లో మనం నానబెట్టుకుని ఇట్లా జ్యూస్ లాగా చేసుకోవాలండి. ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి మనము. ఇప్పుడు మనము ఈ చింతపండు రసంలోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు 1 cup, అలానే 1 పచ్చిమిర్చి తరుగు, 1 teaspoon ఇగురు కారం అండి, అలానే ఉప్పు రుచికి సరిపడా నేను ఇక్కడ 1/2 teaspoon వేసుకున్నాను. అలానే బెల్లము ఒక 50 grams, ఒక 1.5 glass వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత మనము ఈ బెల్లం కరిగేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము 1 teaspoon షుగర్ కూడా వేసుకుందామండి. వేసుకున్న బెల్లం తీపి సరిపోతే కనుక ఇక్కడ మనము షుగర్ అనేది తగ్గించవచ్చండి. ఒక 1/2 teaspoon టేస్ట్ కోసం వేసుకోవాలంతే. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం టేస్ట్ చూడాలండి. ఉప్పు అనేది ఇక్కడ నాకు ఒక 1/2 teaspoon తగ్గింది, అందుకే కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ పులుసుకి తాలింపు పెట్టుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో నేను 2 tablespoon ఆయిల్ వేసుకున్నాను. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 teaspoon
పచ్చిశనగపప్పు, ఒక అర టీ స్పూను సాయి మినపప్పు, ఒక అర టీ స్పూను జీలకర్ర, ఒక అర టీ స్పూను ఆవాలు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక్క గార్లిక్ క్లోవ్ వేసుకున్నానండి, వెల్లుల్లిపాయి. అలానే ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము పసుపు వేసుకుందామండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తాలింపు పర్ఫెక్ట్గా మనకి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము ఈ తాలింపులోకి రెడీ చేసుకున్న పులుసుని వేసేసుకుందాము. పులుసు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకుందామండి. తాలింపులో మన పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనము సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలిపేసుకుందామండి. లంచ్ అయినా డిన్నర్ అయినా ఈ 2 డిషెస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ కాకరకాయ ఉల్లికారం పచ్చి పులుసు కాంబినేషన్ నాకు మా అత్తయ్య గారు చెప్పారండి. సో మీరు కూడా ఇది ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా అండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.